కూడా ఆల్మోస్ట్ సిమిలర్ డిసీజెస్ అనమాట. ఆల్ రిలేటెడ్ టు బ్రెయిన్, నాట్ రిలేటెడ్ టు యువర్ హ్యాండ్ ఆర్ మీ కాళ్ళకు సంబంధించింది కాదు. కాళ్ళకి చేయడం అదంతా మైండ్ ప్రాబ్లం అనమాట. సో అసలు ఎందుకు వస్తుంది అని చెప్తే ఆయన ఏం చెప్పారంటే బుక్లో ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోవాలి, షుగర్స్ తగ్గించాలి అంటే అన్నీ ఆయన ఎల్సిహెచ్ఎఫ్ కీటో అనే మాట వాడరు డేల్ ప్రొడ్యూసర్. బట్ తను రాసేది ఏంటంటే షుగర్ తినకూడదు, ఫ్యాట్స్ మంచి ఫ్యాట్స్ తీసుకోవాలి. మంచి ఫ్యాట్స్ అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ లైక్ గీ, బటర్ ఇలాంటివి, అలాగే మంచి ప్రోటీన్ కావాలి, ఇవన్నీ రాశారనమాట. సరే ఈవిడ మీద ట్రై చేద్దామని చెప్పి ఒక 2 years అప్పటికే మెడికేషన్ మొదలుపెట్టారు. 2 years చేస్తే కూడా అదేం ఇంప్రూవ్మెంట్ లేదనమాట. సరే మా అక్కళ్ళు ఒకసారి ఫోన్ చేసి ఇంకా డిటరేట్ అవుతుందంటే నేను సెలవు పెట్టి ఒక 3 weeks వచ్చాను అనమాట. వచ్చి అయితే వీళ్ళిద్దరు వెజిటేరియన్ అని చెప్పారు కదా, వీళ్ళు పన్నీర్ అంతకంటే మేము తినలేము అని చెప్పేశారు. మనకి ఆప్షన్స్ వెజిటేరియన్లో ఒకటే, నాన్ వెజ్ తినే వాళ్ళకి చాలా ఉన్నాయి, కోడిగుడ్డు, ల్యాంబ్, చికెన్, ప్రాన్స్, ఫిష్ చాలా ఉన్నాయి. వీళ్ళకి ఏంటంటే పన్నీర్ ఒక్కటే మెయిన్, పన్నీరు కెఫీర్ ఒకటి అంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదనమాట. అది ఒక లిమిట్ తర్వాత తినలేకపోయేవాళ్ళు, రోజు 100 grams తినేవాళ్ళు, దానికంటే మేము తినలేదని చెప్పేశారు. సో వాళ్ళకి ఏంటంటే నేను వే ప్రోటీన్ తీసుకొచ్చి రోజుకి పొద్దున ఒక స్కూప్, సాయంత్రం ఒక స్కూప్ ఇవ్వటం మొదలుపెట్టాను. అంటే నవంబర్ 2023లో 22లో లేదు సారీ 23లోనే వచ్చాను నేను ఇక్కడికి. వచ్చి ఒక స్కూప్ మార్నింగ్, ఒక స్కూప్ ఈవినింగ్ ఇవ్వటం మొదలుపెట్టాను అనమాట. 6th day 6వ రోజున మా మదర్ కుర్చీలోంచి లేసే మామూలుగా నడవటం మొదలుపెట్టి మేమందరం అక్కడ కూర్చున్నాం. చూసి నాకు ఈరోజు కాళ్ళు తడబడలేదని చెప్పారు. 6 రోజుల్లో తేడా వచ్చింది అనమాట. అంటే ఏమైందంటే ప్రోటీన్ ఎక్కువ ఇచ్చేసరికి అది అమినో యాసిడ్స్ కింద కన్వర్ట్ అయ్యి కొత్త సెల్స్, మనకి ప్రోటీన్ ఎందుకు తినాలి, మనం ప్రోటీన్ ఎందుకు తినాలంటే కొత్త సెల్స్ పుట్టుకాటాలి అనమాట, మన బాడీ రిపేర్ అవడానికి. సో కొత్త సెల్స్ అమినో యాసిడ్స్ వచ్చేసరికి బాడీకి అది చాలా ఇంటెలిజెంట్. అది ఏమనుకుందంటే మైండ్ వీక్గా ఉంది, సో లెట్ మీ క్రియేట్ మోర్ సెల్స్ దేర్ అనమాట. అంటే ఎక్కువ సెల్స్ మైండ్లో క్రియేట్ చేద్దామని చెప్పి మోస్ట్ ప్రాబ్లీ అక్కడ కొత్త సెల్స్ పుట్టుకొచ్చి ఉంటాయి. సో 6 రోజుల్లో ఆవిడకి కనెక్షన్, మైండ్ లైక్ కనెక్షన్ ఇంప్రూవ్ అయ్యి 6వ రోజున తనకి షేకింగ్, తర్వాత కాళ్ళు నడక అంతా ఓకే అయిపోయింది అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 1 year 6 months to 7 months మళ్ళీ కాళ్ళు తడబడలేదు. అయితే ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఎవరో డాక్టర్ చెప్పారు ఆవిడకి ఏంటంటే ఎక్కువ ప్రోటీన్ తింటే కిడ్నీ పాడైపోతుందని. సో నేను ఆవిడకి 10 సార్లు రోజు ఫోన్ చేసినప్పుడు అడిగేవాడిని అనమాట. రోజు చేస్తాను నేను, అమ్మ ప్రోటీన్ తిన్నావా అంటే తిన్నాను, ఎంత తిన్నావా అంటే నువ్వు చెప్పినంతే వేస్తున్నాను అని చెప్పాను. కానీ డాక్టర్ చెప్పారని చెప్పి ఏం చేశారు, మేము దాంట్లో ప్రోటీన్ డబ్బాలో మీరు చూసే ఉంటారు, పెద్ద డబ్బాలో పెద్ద స్కూప్ ఉంటుంది, అది తీసేసి చిన్న స్కూప్ పెట్టుకున్నారా, నువ్వు చెప్పినట్టు ఒక స్పూన్ వేసుకుంటున్నావు అని చెప్పారు అంతే. కాకపోతే మార్చేశారు. ఆ మెడిసిన్ మార్చేసరికి మళ్ళీ కొంచెం పాడవడం మొదలైంది. సో నేను ఒక 15 రోజుల క్రితం అడిగాను, ఏది నాకు చూపించి డబ్బాలో ఏ స్పూన్ వాడుతున్నావు అంటే స్మాల్ స్పూన్ చూపించారు అన్నమాట. ఇంకా మళ్ళీ మార్చాము. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నేను వస్తున్నాను కదా సరే అని చెప్పి మళ్ళీ ఇప్పుడు పెద్ద స్కూప్ ఇవ్వడం మొదలు పెట్టాం. మోస్ట్ ప్రాబ్లీ ఇంకో 15 రోజుల్లో ఇంప్రూవ్ అవుతుందని చూడాలన్నమాట. బట్ కంపేర్ టు 2023 నవంబర్ కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా బెటర్ అనమాట. ఆవిడ నడవగలుగుతున్నారు, కొంచెం కనబట్టుకున్నా లేకపోతే ఏదైనా నడుగుతున్నారు. సో ఈ 2 కేసెస్ మా ఇంట్లో బాగా ఉపయోగపడింది అనమాట. ఈ 2 ఫొటోస్ నాది, ఇది యూకే ఎండ్ టు ఎండ్ చేసింది అనమాట. ఇది ఫైనల్ డెస్టినేషన్ జాన్ ఆఫ్ రోడ్స్ అని యూకేలో టాప్ మోస్ట్ పాయింట్ అనమాట. ఈ 15 రోజుల్లో నేను ఎక్కడ కార్బ్స్ తినలేదు. మోస్ట్ ఆఫ్ ద డేస్ పొద్దున్నే లేచి టిఫిన్ కూడా తినకుండా ఫాస్టింగ్లోనే చేసేవాడిని. మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో తినేవాడిని. అప్పటికి ఒక 50 మైళ్ళు, రోజుకి ఒక 70 మైళ్ళు 80 మైళ్ళు తప్పాల్సి వచ్చేది అనమాట. దాంట్లో ఫస్ట్ 30, 40, 50 miles ఏం తినకుండా ఒకటి కాఫీతోనే చేసేవాడు అనమాట. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో మధ్యాహ్నం నుంచి మధ్య భోజనం చేసి మళ్ళీ తర్వాత ఇంకొక 2-3 hours అలా చేసేవాడు. అయితే ఈ సైక్లింగ్ చేసినప్పుడు అన్ని మనం హోటల్కి వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన ఫుడ్ దొరకదు. ఇప్పుడు నాకు కావాల్సినంత ప్రోటీన్ తినాలంటే 4 ప్లేట్లు ఆర్డర్ ఇవ్వాలి, మనకి జేబులో అన్ని డబ్బులు ఉంటాయి కాదు. సో ఏదో ఒకటి తీసుకుని కొంచెం ప్రోటీన్ పౌడర్ తీసుకెళ్ళేవాడిని. రాత్రి సైక్లింగ్ అయిన తర్వాత ఒక స్కూప్
నేను జనరల్గా ప్రోటీన్ పౌడర్స్ తీసుకోను. నాకు అంటే నా థియరీ ఏంటంటే మటన్ అయ్యే బెటర్ ప్రోటీన్ పౌడర్లు కంటే. కాకపోతే ఇలా ట్రావెలింగ్ అప్పుడు తప్పనిసరి అయినప్పుడు ఇలా లేకపోతే వెజిటేరియన్స్కి అప్పుడప్పుడు తీసుకోవడం ఓకే అనమాట. సో అందుకని ఆ టైంలో అది తీసుకునేవాడిని అనమాట. ఓకే, ఈ స్పీడ్ ఓకేనా మీకు అందరికీ? మీకు అర్థమవుతుంది కదండి నేను చెప్పే తెలుగు అంతా? తెలుగు చక్కగా మాట్లాడు. థ్యాంక్ యూ. తెలుగు మాట్లాడటం ప్రాబ్లం లేదు, చదవటం ప్రాబ్లం అనమాట. చదవటం రాయటము ప్రాబ్లం. ఓకే, సో మనం కొన్ని కాన్సెప్ట్స్ మాట్లాడుతున్నాం అనమాట. అసలు ఫస్ట్ బాడీ మనకి ఫ్యాట్ ఎందుకు దాస్తుంది, మనకి ఎందుకు పట్టొస్తుంది, మనకి లేకపోతే కాళ్ళ దగ్గర ఎందుకు లావ్ అవుతుంది, మొహం ఎందుకు లావ్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం అనమాట. మనకి బాడీలో అడల్ట్స్కి డాక్టర్ గారు ఉన్నారు. ఐ థింక్ నేను తప్పుగా చెప్తే కరెక్ట్ చేయండి సార్. ఓకే, మనందరికీ ఒక 5 to 6 to 7 లీటర్స్ బ్లడ్ ఉంటుంది మనకి. ఓకే, ఆ మొత్తం బ్లడ్లో 6 to 7 లీటర్స్ బ్లడ్లో 1 టీ స్పూన్ ఆఫ్ షుగర్ ఈజ్ అలౌడ్ అనమాట. అంతే. అంటే అరౌండ్ 4 to 5 grams ఆఫ్ షుగర్ ఈజ్ అలౌడ్. అంటే మనకు ఆ రీడింగ్ ఉంది కదా, స్టాండర్డ్ డయాబెటిక్ రీడింగ్ 120 grams మిల్లీ మోల్స్ ఏదో ఉంటుంది కదా, అది దట్ మీన్స్ ప్రాక్టికల్ టర్మ్లో చూసుకుంటే 1 టీ స్పూన్ అనమాట. అంటే మన 7 లీటర్స్ ఆఫ్ బాడీకి ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మనకు 1 టీ స్పూన్ ఆఫ్ షుగర్ ఈజ్ అలౌడ్ అనమాట. అంతే. సో ఇప్పుడు దానికంటే మనం ఎక్కువ తింటే ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనం సపోజింగ్ మీ ఒక బనానా తిన్నాం అనుకోండి, ఒక స్టాండర్డ్ సైజ్ బనానా తింటే దాదాపు 6 స్పూన్లు షుగర్ ఉంటుంది. అలాగే రైస్లో ఎంత షుగర్ ఉంటుంది ఎవరికైనా తెలుసా? 150 grams ఆఫ్ షుగర్, 150 grams ఆఫ్ కుక్డ్ బాస్మతి రైస్లో మీకు 10 టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది. అంటే మీరు మన 150 grams అంటే ఇంతే ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అంటే మన పిల్లలు కూడా మనకి 150 grams ఈజీగా తింటారు. అంటే మనం దాదాపు 300 to 400 grams ఈజీగా తింటాము. ఒక నార్మల్ భోజనం, మన ఆంధ్ర భోజనం వచ్చి ఎక్కువ రైస్ టేస్ట్ కాబట్టి మనం అట్లీస్ట్ 400 grams ఈజీగా తింటాం అనమాట. సో మనం అంత తిన్నప్పుడు 150 grams అన్నం తిన్నాం అనుకుందాం. ఓకే, అది 10 టీ స్పూన్స్ కింద కన్వర్ట్ అవుతుంది, లోపలికి వెళ్ళి డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళింది కదా. 10 టీ స్పూన్స్ వెళ్ళి మన బ్లడ్లో కలుస్తుంది. షుగర్ వచ్చి గెట్ రిలీజ్ అండ్ అది వెళ్ళి మన బ్లడ్లో కలుస్తుంది. మన బ్లడ్లో కలిసినప్పుడు బ్లడ్ విస్కాసిటీ మారిపోతుంది, దాని ఫ్లో మారిపోతుంది అనమాట. సో అంటే మనకి లెథార్జిక్గా ఫీల్ అవుతుంది చూడండి. ఎక్కువ అన్నం తిన్న రోజున మనకి కదలబుద్ధి, మైండ్ అంతా కూడా స్లో డౌన్ అవుతుంది. ఎందుకంటే మన బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట, చిక్కబడిపోయి. అందుకని ఏం చేస్తాను, మనకి ప్యాంక్రియస్ ఇమీడియట్గా మనకి బ్లడ్ చిక్కగా ఉంది, ఎక్స్ట్రా షుగర్ ఉంది, సో దాన్ని తీసేయాలి. కాబట్టి మన ప్యాంక్రియస్ వెళ్ళి ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఎవరైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేరో వాళ్ళకి మనం మెడిసిన్ ఇస్తాం, లేకపోతే ఇన్సులిన్ తీసుకుంటారు. సో ఇన్సులిన్ పర్పస్ ఏంటంటే ఆ ఎక్స్ట్రా ఏదైతే మీరు షుగర్ తిన్నారో, మనం ఇప్పుడు 150 grams తిన్నాము అంటే 10 టీ స్పూన్లు అనుకున్నాం కదా, దాంట్లో నుంచి 9 టీ స్పూన్లు తీసేసి దాన్ని ఎక్కడోసారి దాయాలన్నమాట. మనకి లివర్ దగ్గర ఒక చిన్న శాక్ ఉంటుంది, దాంట్లో ఒక 150 grams ఆఫ్ గ్లైకోజన్ అనే ఫామ్లో దాస్తుంది షుగర్ని. దాని తర్వాత మిగతాదంతా దాన్ని కన్వర్ట్ చేసి ఫ్యాట్ కింద దాస్తుంది అన్నమాట. సో 150 మనం ఎక్సెస్ తిన్న 10 టీ స్పూన్స్లో 9 టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ని మన బాడీలో దాస్తుంది అనమాట. అది ఎప్పుడు దాకా దాస్తుంది అంటే మనకి మళ్ళీ అవసరం వచ్చినప్పుడు అనమాట. బాడీకి మళ్ళీ దానికి అవసరం వచ్చినప్పుడు అది వాడుకుంటుంది. అది ఎప్పుడంటే దానికి 3 రోజులు మనం గ్లూకోజ్ తినకుండా ఉంటే అప్పుడు మళ్ళీ బాడీ ఫ్యాట్లోకి వెళ్తుంది అనమాట. అప్పుడు దాకా మనకి ప్రిఫర్డ్ ఫ్యూయల్ సోర్స్ వచ్చి ఆల్వేస్ గ్లూకోజ్ అనమాట. మనం అదే ఒక స్పూన్లో షుగరు, ఒక స్పూన్లో ఫ్యాట్ తిన్నాం అనుకోండి, ఫస్ట్ ఎప్పుడు కూడా బాడీ గ్లూకోజే వాడుతుంది, షుగర్ ఫ్యాట్ వాడదనమాట. మీరు కనుక 3 రోజులు గ్లూకోజ్ తినకుండా ఉంటే అప్పుడు బాడీ ఫ్యాట్ కానీ లేకపోతే మనం తిన్న ఫ్యాట్ కానీ వాడుతుంది అనమాట బాడీ. ఓకే, సో ఒకవేళ మనం లెట్స్ అడవిలో తప్పిపోయాం లేకపోతే ఎడారిలో తప్పిపోయాం అనుకోండి, మనం 3 రోజులు ఏం తినకపోతే బాడీ అప్పుడు స్విచ్ చేసుకుంటుంది. అది
ఫ్యాట్ బర్నింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ ఒక్క ప్రిన్సిపల్ మీద నేను అది చేసిన ఫస్ట్ వీడియో చూసాను కదా, అది ఎక్స్ప్లెయిన్ చేశాడు దాంట్లో. దాని వల్లనే మనం కీటో డైట్ చేసినప్పుడు జనరల్గా తగ్గుతున్నాం అనమాట. ఎందుకంటే మనం అంత గ్లూకోజ్ తినట్లేదు కాబట్టి బాడీ అది స్విచ్ చేసుకుని లోపల ఉన్న ఫ్యాట్ వాడుకుంటుంది అనమాట. మనకి ఎంత తక్కువ తినాలి అంటే 20 గ్రామ్స్ కంటే తక్కువ తినాలన్నమాట గ్లూకోజ్. 20 గ్రామ్స్ అంటే ఆల్మోస్ట్ నథింగ్. సో ఇట్ మనం ఏమీ తినకుండా ఉండటమే బెటర్ అనమాట. అంటే చిన్న ముక్క స్వీట్ తినచ్చు అనుకుంటే మనకి పని చేయకపోవచ్చు అనమాట. మన ప్రాబ్లం ఏంటంటే ఒక స్వీట్తో ఆపలేము, అందుకనే మొత్తం ఆపేయడం అనేది బెటర్ అనమాట. మీరు రైస్ కూడా ఇంక్లూడ్ చేస్తారండి 20 గ్రామ్స్. అంటే షుగర్ అంటే కార్బోహైడ్రేట్స్ అనమాట. 20 grams of carbohydrates, not sugar. So rice, potato, pasta, chapati ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ కింద వస్తాయి. కొన్ని కూరగాయలు కూడా కార్బోహైడ్రేట్స్ వస్తాయి, బట్ దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఫుడ్ కేటగిరీస్కి వచ్చినప్పుడు మనం మాట్లాడుతున్నాం అనమాట. జనరల్గా మనం తినే ఫుడ్స్ ఇక్కడ మన కారపూస, చెక్క అన్నీ కూడా మనం కార్బోహైడ్రేట్స్ కింద వచ్చేస్తాయి అనమాట. మనం విషుడు ఈయన డాక్టర్ అన్విన్ అని ఒక ఆయన ఉన్నారు ఇక్కడ. డాక్టర్ అన్విన్, ఈయన జనరల్ ప్రాక్టీషనర్ యూకేలో అనమాట. ఆయన ఈ కంపైల్డ్ దిస్ లిస్ట్ ఆఫ్ ఫుడ్స్ అనమాట. ఏ ఫుడ్లో ఎంత షుగర్ ఉంది అనేది మీరు ఈ వెబ్సైట్కి వెళ్తే పిహెచ్సి యూకే ఇంకా వేరియస్ ఫుడ్స్ కూడా దాంట్లో లిస్ట్ ఉందన్నమాట. దాంట్లో నేను మీకు ఇది గ్రూప్లో పెడతాను, మీకు అక్కడ కావాలంటే నేను మళ్ళీ షేర్ చేస్తాను పర్సనల్గా కూడా. మీరు ఆ వెబ్సైట్కి వెళ్తే మిగతా ఫుడ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తే బాస్మతి రైస్ 150 గ్రామ్స్ తీసుకుంటే 10 teaspoons ఆఫ్ షుగర్ అనమాట. అలాగే మీరు ఒక బనానా తింటే మీకు 6 teaspoons షుగర్ వస్తుంది. మనకేం చెప్తారు జనరల్గా, ఫ్రూట్స్ మంచిది అంటారు అనమాట. ఓకే, ఒక టైంలో మంచిదే. మనం అందరం ఒక 100 ఏళ్ల క్రితం సన్నగా ఉండేవాళ్ళం, నీరసంగా ఉండేవాళ్ళం, ఓకే ఫ్రూట్స్ తింటే మంచిదే. కానీ ఇప్పుడు మనందరికీ డయాబెటిక్ ప్రాబ్లం ఉంది, ఓవర్ వెయిట్ ప్రాబ్లం ఉంది కాబట్టి మనం ఫ్రూట్స్ అంత మంచిది కాదు. ఓకే, అయితే చాలామంది ఏమంటారంటే మనకి ఓకే ఫ్రూట్స్లో న్యూట్రిషన్ ఉంది, లేకపోతే కొన్ని మంచి న్యూట్రిషన్ ఉంది అంటారు అనమాట. వెంటే ఒక బనానా కేసు తీసుకున్నాం. బనానా ఎందుకు తినాలి అని అడిగితే మనకు పెద్దవాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా ఏం చెప్తారంటే దాంట్లో పొటాషియం ఉంది అంటారు అన్నమాట. అయితే బనానాలో ఉన్న పొటాషియం కంటే కూడా ఉల్లిపాయలు ఎక్కువ పొటాషియం ఉంటుంది. అలాగే మీకు కీరా అంటారు కదా, దాంట్లో కూడా మీకు మాకు యూకేలో జుకీనీ అని దొరుకుతుంది, కానీ కీరా ఒకటే రకం ఫ్యామిలీ. సో దాంట్లో మీకు ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో మీరు బనానా తిన్నారనుకోండి, ఓకే పొటాషియం వస్తుంది, కానీ మీకు 6 teaspoons షుగర్ రావడం వల్ల 5 teaspoons ఎక్సెస్ అవుతుంది మనం. సో అది ఆ ఎక్సెస్ 5 teaspoons తీసుకెళ్ళి మళ్ళీ బాడీ ఫ్యాట్గా కన్వర్ట్ చేసుకుని తాగేయాలన్నమాట. మీరు అన్లెస్ మీరు ఏదైనప్పుడు నేను సైకిల్ తొక్కినట్టు 7-8 గంటలు తొక్కితే తప్ప మీకు అంత బనానా ఉపయోగపడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు అదే నేను సైకిల్ తొక్కుతున్నాను అనుకోండి, 1 గంట సేపు తొక్కాలి, ఓకే బనానా తినేసి తొక్కాను అనుకోండి, ఆ 5 teaspoons వాడేసుకుంటుంది. ఎందుకంటే నేను అంత కన్జ్యూమ్ చేస్తున్నాను కాబట్టి, క్యాలరీస్ వాడుతున్నాను కాబట్టి, దానికి షుగర్ కావాలి కాబట్టి, ఓకే బనానా తిన్నాడు కదా ఇంకా మనం బాడీ ఫ్యాట్ తీసుకోవసరం లేదు అని చెప్పి కన్వర్ట్ చేసుకుని వాడుకుంటుంది అనమాట. అలాగే మనకి ఆరెంజెస్ విటమిన్ సికి మంచిదని చెప్పారు. ఓకే, మీరు చూస్తే మీరు పెప్పర్స్ అవసరం లేదు, నేను అవసరం తీసుకుంటాను. థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు విటమిన్ సి ఉంది, ఆరెంజెస్ తింటే విటమిన్ సి వస్తుంది, మంచిది అని చెప్తారు. అలాగే మనకి ఎవరికైనా సిక్ అయితే ఫస్ట్ థింగ్ మనం తీసుకెళ్ళి ఆరెంజెస్ జ్యూస్ ఇస్తాం అన్నమాట. అది యాక్చువల్గా మంచిది కాదు. యూఆర్ యాక్చువల్లీ ఇంకా మీరు ఇంకా అతని ఆరోగ్యం చెడగొడుతున్నాం అనమాట. ఆ షుగర్ ఎక్స్ట్రా షుగర్ ఇచ్చి. విటమిన్ సి మీకు పెప్పర్స్ అంటారు చూడండి, బెంగళూరు నుంచి అంటారు చూడండి, దాంట్లో ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా. ఆరెంజెస్ కంటే కూడా మీకు పెప్పర్స్ ఎక్కువ ఉంటుంది. పెప్పర్స్కి మీకు తేడా ఏంటి, నో షుగర్. పెప్పర్స్లో తక్కువ షుగర్ ఉంటుంది కాబట్టి అది తింటాం మంచిది అనమాట, మీకు విటమిన్ సి కావాలి అనుకుంటాను. అలాగే ప్రతి ఫ్రూట్ కూడా మీకు ఆల్టర్నేట్ సోర్సెస్ ఉన్నాయి అన్నమాట. అందుకనే నేను 6 రోజు నుంచి ఈ రోజు దాకా ఎప్పుడన్నా విజయవాడ వచ్చినప్పుడు ఒక మామిడి పండు తింటాం, లేదా అక్కడ ఎప్పుడన్నా సీజన్ మొత్తం మీద 1-2 మామిడి పళ్ళు ఫ్రీజర్లో పెట్టుకుని నేను ఏదైనా పూజకి వెళ్ళిన రోజున అలాంటివి ఏదైనా తింటాను తప్ప ఫ్రూట్స్ అనేది నేను ఎప్పుడు తినలేదు అనమాట. ఈవెన్ ఆ సైక్లింగ్ చేసిన రోజుల్లో కూడా ఎప్పుడు కూడా నేను తినలేదు.
నెక్స్ట్ దాంట్లో. ఓకే, ఈ ఎల్సిహెచ్ఎఫ్ మనం ఇది ఇప్పుడు చేసిన ఇది కాదండి. మనం ఇప్పుడు ఈ మధ్యన మోడర్న్గా కొంచెం ఫేమస్ అవుతుంది. డాక్టర్ జేసన్ ఫంగ్, డాక్టర్ బెన్ ఇలాంటి వాళ్ళందరూ కొంచెం ప్రచారం చేయడం వలన ఫారిన్ కంట్రీస్లో కూడా కొంచెం ఉంది. కానీ యాక్చువల్గా విలియం బ్యాంటింగ్ అనే అతను ఈజ్ అన్ అండర్టేకర్, అంటే మన శ్మశానం దగ్గర కేర్ టేకర్ లాంటి అతను అనమాట. క్రిస్టియన్ బాడీస్ని బరీ చేయటం అలాంటి చేసేవాడు అనమాట. అతను బాగా ఒబీస్ అయిపోవటం వలన తనంతగా తను ఆలోచించుకున్నాడు నేను తినే ఫుడ్స్ ఏంటి అని. చేసి స్లోగా తను షుగర్స్, కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్, స్టార్చ్ ఉన్న ఫుడ్స్ అన్ని ఆపేసి తను బాగా తగ్గాడు అనమాట. తను ఫస్ట్ బుక్ రాశాడు 1860లో, 63 లెటర్ ఆఫ్ కార్పులెన్స్, 1863 లెటర్ ఆఫ్ కార్పులెన్స్ అని ఫస్ట్ కీటో బుక్ రాశాడు అనమాట. అలాగే 1920 దాకా కూడా మనకి ఫిట్స్ అంటారు చూడండి, ఎపిలెప్సీ అంటారు. ఎపిలెప్సీకి పిల్లలకి ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట, ఫిట్స్ లాగా వస్తూ ఉంటాయి కదా, దానికి కీటో డైట్ రికమెండ్ చేసేవాళ్ళు అనమాట. 1920 దాకా కూడా పిల్లలకి ఫిట్స్ వస్తున్నాయి అంటే ఒక కీటో డైట్ చేయండి అనేవాళ్ళు. కీటో డైట్ అంటే ఎల్సిహెచ్ఎఫ్, అగైన్ షుగర్స్ లేకుండా, స్టార్చ్ లేకుండా, ఆల్కహాల్ లేకుండా అలాగ ఇచ్చేవాళ్ళు అనమాట. ఏమైందంటే మనకి ఎపిలెప్సీకి డ్రగ్ ఒకటి కనుక్కున్నారు. దాంతో డాక్టర్కి ఏంటంటే ఇట్ ఈస్ ఈజీ. ఇప్పుడు పిల్లల్ని కూర్చోబెట్టి నువ్వు తినద్దు గంట సేపు చెప్తే ఎక్కదు, అదే నువ్వు ఇది టాబ్లెట్ తీసుకో అంటే అది ఈజీ అనమాట. సో దానివల్ల అని చెప్పి కీటో డైట్ కంప్లీట్గా 1920 తర్వాత ఆల్మోస్ట్ వ్యానిష్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ కొంచెం వెస్టర్న్ కంట్రీస్లో కొంచెం ఫేమస్ అవుతుంది. మనకి ఇండియాలో ఇంకా చాలా అవ్వాలి, ఇంకా చాలామందికి తెలియదు మనకి అసలు మనం ఇలాగ ఒక రకంగా తినొచ్చు అనే సంగతి మనకు చాలామందికి తెలియట్లేదు. లేదు, ఐఎమ్ ఓకే. మీకు ఎవరికైనా బ్రేక్ కావాలంటే చెప్పండి, ఒక 5 minutes ఎప్పుడన్నా. నేను గంటలు మాట్లాడగలను. ఓకే, ఓకే. సో మనకి కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, ఎక్కువ మనం ఏం ఫుడ్స్ తినాలి అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ గోల్ ఏంటంటే కీటో డైట్లో సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే మనం కార్బోహైడ్రేట్స్ కంప్లీట్గా తగ్గించాలి అన్నమాట. అయితే ఈ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను 2018లో కీటో డైట్ స్టార్ట్ చేశాను, కానీ 2018 ముందు ఒక 5-6 సంవత్సరాలు నేను ఎప్పుడు కాన్షియస్గా ఉండేవాడిని అనమాట. నేను లావ్ అయిపోతున్నాను, నేను తగ్గాలి అని మెంటల్గా ఎప్పుడు ఉండేదన్నమాట. ఎవరిని ఇంటికి వెళ్ళినా కానీ నాకు స్వీట్స్ ఇష్టమైనా కానీ తీసుకునేవాడిని కాదు, ఎందుకంటే నేను లావ్ అయిపోతానని భయంతో అనమాట. కాకపోతే ఎప్పుడూ హంగర్ ఉండేది, ఆల్వేస్. నేను భోజనం చేసి వచ్చినా కానీ ఇంటికి రాగానే మళ్ళీ ఒక అరగంటలో మళ్ళీ ఆకలేసేది అనమాట. ఓకే, ఏదైనా తినాలి, సో వంటింట్లోకి వెళ్ళి ఎత్తుకునేవాళ్ళం అనమాట అది. సో ఆ క్రేవింగ్స్ ఎప్పుడు ఉండే అనమాట. ఆ డైట్కి ఈ డైట్కి తేడా ఏంటంటే కీటో డైట్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు అసలు ఆకలి అనేది ఎప్పుడు అనిపించేది కాదనమాట. ఓకే, ఎందుకు తినాలి అంటే ఓకే 24 గంటలు అయిపోయింది, తినాలి కాబట్టి తింటాము, లేకపోతే బోర్ కొట్టి సాటర్డే సండే పని లేదు కాబట్టి వెళ్ళి తింటామే తప్ప నాకు అది ఆకలి లేకపోతే తినాలి అనేది ఎప్పుడు అనిపించేది కాదనమాట. ఆ మిగతా డైట్లో ఏంటంటే మనం గ్లూకోజ్ తింటాం కదా, గ్లూకోజ్ తింటాం వలన ఓకే వేరే రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా మనకి మిగతా డైట్ చేసినప్పుడు ఆకలి ఎందుకు చేస్తుంది అంటే మనకు ఒక హంగర్ హార్మోన్ అని ఒకటి ఉంటుంది, గ్రెలిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది అనమాట. ఆ గ్రెలిన్ హార్మోన్ పర్పస్ ఏంటంటే మన పొట్టలో డైజెస్టివ్ సిస్టంలో ఎంత గ్లూకోజ్ ఉంది అనేది చెక్ చేస్తుంది అనమాట. సపోజింగ్ మీరు 10ంటికి మీరు కార్బోహైడ్రేట్స్ తిన్నారు, 4 ఇడ్లీలు ఒక దోశ తిన్నారు, 11ంటికి ఒకసారి చెక్ చేస్తుంది, 10:30కి ఒకసారి చెక్ చేస్తుంది. ఎప్పుడైతే మీ స్టార్చ్ కంప్లీట్ అయిపోయిందో డైజెస్టివ్ సిస్టంలో అప్పుడు అది బ్రెయిన్కి ఒక మెసేజ్ పంపిస్తుంది అనమాట. గ్రెలిన్ ఎందుకు పంపిస్తుంది అంటే ఓకే పొట్టలో గ్లూకోజ్ అయిపోయింది, లుక్ ఫర్ ఎక్స్ట్రా ఫుడ్ అనమాట, అంటే ఎక్స్ట్రా గ్లూకోజ్ కోసం ఎత్తుక్కోమని. అప్పుడు మనకు ఆ క్రేవింగ్స్ కింద వస్తుంది అనమాట, వెళ్ళి వంటింట్లోకి వెళ్ళి ఎత్తుక్కోవడం లేకపోతే ఏదైనా తింటాం మొదలవుతుంది అనమాట. ఆ కాన్స్టెంట్ గ్రెలిన్ మనకి ఎక్కువ ఉంటుంది అనమాట. అదే కనుక మీరు 3 రోజులు తినలేదు అనుకోండి, గ్లూకోజ్ కంప్లీట్గా కట్ చేస్తారు. కంప్లీట్ చేసిన తర్వాత మన బాడీ ఏం చేస్తుందంటే గ్లూకోజ్ వాడటం ఆపేసి
సెకండ్ ఆల్టర్నేట్ ఫ్యూయల్కి వెళ్తుంది అనమాట, అంటే ఫ్యాట్ బర్నింగ్ మోడ్లోకి వెళ్తుంది. మన లివర్ ఒక కెమికల్ ప్రొడ్యూస్ చేస్తుంది, కీటోన్ అనే ఒక కెమికల్ ప్రొడ్యూస్ చేసి, ఆ కీటోన్ పర్పస్ ఏంటంటే వెళ్ళి బాడీలో ఫ్యాట్ ఎక్కడుందో ఎదుర్కొని దాన్ని బర్న్ చేసి మనకి ఎనర్జీ సప్లై చేస్తుంది అనమాట. ఆ సప్లై చేసినప్పుడు ఈ గ్రెలిన్ హార్మోన్కి పని లేదు, సో అందులో బాడీ ఇంకా గ్రెలిన్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ చేయదు అనమాట. గ్రెలిన్ లేకపోతే మనకి ఇంకా మైండ్కి మనకి సిగ్నల్ ఇచ్చేది ఏమీ లేదు. ఓకే, అందుకనే మనకి క్రేవింగ్స్ తగ్గిపోతాయి అన్నమాట. ఓకే, ఈ పాయింట్ అర్థమైంది కదంటే అందరికీ. సో మనకి మామూలు డైట్లో తక్కువ తినాలి అనుకున్నప్పుడు మనకి ఎప్పుడు క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అదే కీటోన్ డైట్లో అయితే మనకి హంగర్ హార్మోన్ లేదు కాబట్టి మనకి ఇంకా ఆకలి అనేది లేదన్నమాట. చాలామంది ఏమంటారంటే ఓకే నేను చేస్తా కానీ నేను అన్నం లేకుండా ఉండలేను, లేకపోతే స్వీట్ తిని లేకుండా ఉండలేను అనేవాడు. మా నాన్నగారు కూడా ఫస్ట్ అదే అనేవాడు, 80 ఏళ్ళు అన్నం తిన్నాను, అన్నం అలా మానేస్తాం అనేవాడు. అలాగే పొద్దున్నే 7:30 కల్లా టిఫిన్ పెట్టకపోతే మా ఇంట్లో టాప్ లేచిపోయేది. పొద్దున్నే 7:30 కల్లా కంప్లీట్ టిఫిన్ ఉండాలి. 80%లో మా అమ్మకు ఒంట్లో బాగోకపోయినా ఏదైనా ప్రపంచంలో ఏదైనా కానీ సరే. అలాంటిది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఆకలి లేదంటున్నారు, మధ్యాహ్నం ఒక్కసారి తినకపోయినా కానీ పర్వాలేదు అంటారు అన్నమాట. ఏంటంటే ఇంకా ఆ బాడీ తనకు కావాల్సిన ఎనర్జీ అది సప్లై చేసుకుంటుంది కాబట్టి మీకు ఇంకా హంగర్ హార్మోన్తో పని లేకుండా మీకు బాడీ నడిచిపోతుంది అనమాట. సో ఈ లైన్ నుంచి చాలా ఇంపార్టెంట్. సో మీకు ఎప్పుడు కూడా మీకు ఆ మైండ్ ఎప్పుడు క్లియర్గా ఉంటుంది అనమాట. మీకు మైండ్ సప్లై ఎనర్జీ సప్లై బాగున్నప్పుడు మీకు కోపం రావటం, ఆకలేసి కోపలు రావటం, ఒకసారి చిట్పట్లు ఆడుతూ ఉంటుంది కదా, ఆ పొజిషన్కి రాదు. హంగర్ హార్మోన్ డిజేబుల్ అంటే అసలు ఎప్పుడు అవ్వదు, కొంత ఉంటుంది, కొంత క్రేవింగ్ ఉంటుంది అనమాట. మన యాక్టివిటీని బట్టి కొంచెం రావచ్చు, కంప్లీట్ జీరో అయితే అవ్వాలనుకుంటున్నాను నేను, నాకు కూడా కరెక్ట్గా తెలియదు. బట్ హంగర్ హార్మోన్ కొంత ఉంటుంది. ఒకసారి బ్యాక్ స్లైడ్ వెళ్ళండి చెప్తాను. ఓకే, ఈయన ఏం అడిగారంటే హంగర్ హార్మోన్ కంప్లీట్గా డిజేబుల్ అయిపోతే ప్రాబ్లం ఉండదా అని అడుగుతున్నారు. మీకు కొంత ఆకలి ఎప్పుడూ ఉంటుంది. నేను మనం ఫాస్టింగ్ వచ్చినప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాము. నేను 21 days ఫాస్టింగ్ చేశానండి. అంటే ఇది ఎల్సిహెచ్కి సంబంధం లేదు, మీరు చేయవసరం లేదు. బట్ నేను నా థియరీ టెస్ట్ చేసుకోవడానికి కోసం అని చెప్పి నేను 3 వారాలు ఏమీ తినలేదు. నేను పొద్దున్నే తిన్నదల్లా నేను ఒక కాఫీ, పొద్దున బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్ ఒకటి, సాయంత్రం ఒక బ్లాక్ షుగర్, రోజంతా ఉప్పు నీళ్ళు అనమాట. నేను 21 days కంప్లీట్ ఫాస్ట్ అనమాట. నాకు ఏ రోజు కూడా నాకు నీరసం అనిపించలేదు. ఫస్ట్ 2 వారాలు జిమ్కి వెళ్ళాను, నేను ఎక్కువ చేయలేదు. రోజు గంట చేసేదల్లా రేపు పావుగంట 20 నిమిషాలే చేసాను, కానీ ఫస్ట్ 2 వారాలు చేశాను. తర్వాత నాకు నేను ఎవరి దగ్గర నేర్చుకుంది కాదు, అంటే థియరిటికల్ నాలెడ్జ్ నాది. సరే ఇంట్లో రిస్క్, బయటకు వెళ్ళి పడిపోతే ఏమైనా మోసం కావాలి, నేను పెద్ద పర్సనాలిటీ మోయటం కష్టం లేదు, ఇంట్లో కూర్చునేవాడిని. బట్ 3వ వారం అయిన తర్వాత దెన్ ఐ స్లోలీ కేమ్ బ్యాక్ టు ఈటింగ్ అనమాట. ఆ 21 రోజుల్లో కూడా ఏ రోజు కూడా నాకు ఆకలి అనేది లేదనమాట. బోర్ కొట్టేది, ఓకేనా తింటే బాగుండు అనిపించేది, అది వేరు. బోర్ కొట్టి తినడం వేరును, ఆకలితో తినాల్సి వచ్చిన అవసరం ఏ రోజు కూడా నాకు రాలేదన్నమాట. జనరల్గా 90% ఆఫ్ ద ఇలా ఓకే ఓకే థ్యాంక్ యూ. జనరల్గా కీటో డైట్ చేసే అన్ని వెబ్సైట్స్లోనే ఎల్సిహెచ్ఎఫ్ చేయడానికి ఈ మ్యాక్రోస్ వాడతారు అనమాట. అంటే 60 to 70, 80% ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోమంటారు, ప్రోటీన్ ఎక్కువ తీసుకోమంటారు, అలాగే కార్బ్స్ చాలా తగ్గించమంటారు అన్నమాట. ఇది నేను దీంట్లో పెట్టాను కానీ నేను ఇది పాటించను, ఎందుకనేది కూడా చెప్పాను నేను అనమాట. చాలా వెబ్సైట్స్లో ఫ్యాట్స్ ఎక్కువ కావాలి అంటారు అనమాట. బట్ నా థియరీ ఏంటంటే, నేను నా అనుభవం కానీ లేకపోతే నేను వేరే బుక్స్ చదవడం వలన వచ్చిన నాకు నాలెడ్జ్ ఏంటంటే, ఈ మూడిట్లో కూడా నాకు ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనందరం అసలు ప్రోటీన్ అనేది తినము. మన ఇండియాలో కానీ, యూఎస్లో కానీ, యూకేలో కానీ ఎవరు చూసినా కానీ ఎవరు కూడా వాళ్ళు తినవలసిన అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఎప్పుడు రీచ్ అవ్వరు అనమాట. మనకైతే ప్రోటీన్ ఎందుకు కావాలి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాము. ఓకే, మనం ఫ్యాట్స్ తినకపోతే మీకేం అవ్వదు, ఎందుకంటే మనందరికీ బాడీ ఫ్యాట్ ఉంటుంది జనరల్గా. మరీ పక్కగా ఉన్న వాళ్ళు తప్ప, పిల్లలకి తప్ప, జనరల్గా మిగతా వాళ్ళందరికీ
ఫ్యాట్ ఉంటుంది, బాడీ ఫ్యాట్ ఉంటుంది. బాడీ ఫ్యాట్ అది తీసుకుని అది ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుంది. మీరు కనుక ప్రోటీన్ తినకపోతే మీ బాడీ రిపేర్ అవ్వదు. ఇప్పుడు మా మదర్కి ఇందాక అల్సైమర్స్ రివర్స్ చేసాము అంటే, రివర్స్ అంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసామని చెప్పా కదా, అది ఎందుకు అయ్యింది అంటే మనం ప్రోటీన్ పెంచడం వలన, అమినో యాసిడ్స్ పెంచడం వలన కొత్త సెల్స్ పుట్టుకొచ్చినాయి. అదే కనుక ప్రోటీన్ తినకపోతే అది రిపేర్ కదా. అలాగే మా నాన్నగారికి మోకాళ్ళ నొప్పులు ఎందుకు రిపేర్ అయ్యి, ఆ లోపల బోన్కి మధ్య కార్టిలేజ్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే మళ్ళీ ప్రోటీన్ కావాలి. సో అది ఇంప్రూవ్ అవ్వాలి అంటే ప్రోటీన్ ఎక్కువ తినాలి. అంతేగాని ఇప్పుడు నేను నెయ్యి తింటాను అంటే నెయ్యితో ఓకే, కొంచెం మైండ్ ఇంప్రూవ్ అవుతుంది, కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ అవుతుంది, అన్నీ మంచిది. బట్ మీ బాడీ రిపేర్ అయితే అవ్వదన్నమాట. ఇప్పుడు నేను ఒకవేళ నేను ప్రోటీన్ అంతా ఆపేసి ఒక వారం రోజులు ఉట్టి ఫ్యాట్ చూసుకున్నానండి, అన్ని పనులు చేయగలుగుతాను. బట్ నాకు బాడీ కన్నా రిపేర్ కావాల్సి వస్తే అది చేసుకోదన్నమాట, పోస్ట్పోన్ చేసుకుంటుంది. ఓకే, నాకు ప్రోటీన్ వచ్చేదాకా నేను కొత్త సెల్ పుట్టించుకోలేదు. సో మీకు మీరు హెల్త్ ఇంప్రూవ్ అవ్వదన్నమాట. ఓకే, అండ్ ఇంకా డౌన్ అవ్వచ్చు కూడా. కార్బ్స్ అసలు అవసరం లేదు మనకి. ఇప్పుడు నేను మీకు చెప్పాను, చాలామంది ఏం చెప్తారంటే వెబ్సైట్స్లో కానీ డాక్టర్స్ కానీ, అంటే డాక్టర్స్ నేను తప్పపట్టట్లేదు, ఎందుకంటే వాళ్ళు న్యూట్రిషన్ అనేది చదవరు మెడికల్ కోర్సులో. ఇక్కడే కాదు సార్, మీకు యూకే యూఎస్లో కూడా వాళ్ళకి కోర్సులో ఎక్కడ కూడా న్యూట్రిషన్ గురించి మాట్లాడరు అనమాట. వాళ్ళకి ఒక సబ్జెక్ట్ కూడా లేదు జనరల్గా. మరి ఏమన్నా పర్సనల్గా చదువుకుంటే వన్ పేపర్ ఉందంటే అదే ఫస్ట్ టైం నేను వింటాను అనమాట. ఓకే, గుడ్. జనరల్గా నేను యూఎస్ యూకేలో ప్లస్ ఇక్కడ మా ఫ్రెండ్స్ అడిగితే లేదు మాకేం ఉండదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. బట్ జనరల్గా మనకి ఏం చెప్తారంటే కార్బ్స్ కావాలి అంటారు అనమాట. సో బాడీకి ఇప్పుడు నేను 21 days ఫాస్ట్ చేశాను, 21 days నేను 0 కార్బ్స్. సో నాకేమీ అవ్వలేదు. ఓకే, అదే ఇప్పుడు 1 case అనుకుందాం. జనరల్గా ఏమవుతుంది అంటే బాడీ మొత్తం మీద మెయిన్ చదివిన నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే ఓన్లీ 1 part మనకి కార్బోహైడ్రేట్స్ కావాలన్నమాట. మన బ్రెయిన్లో హిప్పో క్యాంపస్ అని ఉంటుంది, ఇట్స్ ఓన్లీ 3% ఆఫ్ ద బ్రెయిన్ అనమాట. దాంట్లో కొంత కార్బ్స్ కావాలి. అయితే మనం తినకపోతే ఏమవుతుంది, అది ఆ పార్ట్ పాడైపోతుందా అంటే కాదనమాట. మన బాడీకి దానంతటి కార్బ్స్ తయారు చేసుకునే ఎబిలిటీ ఉంటుంది. ప్రాసెస్ కాల్డ్ గ్లూకోనియోజెనసిస్ అనమాట. అంటే ఏంటంటే బాడీలో ఉన్న ఫ్యాట్ని తీసుకుని అది కన్వర్ట్ చేసి ఫ్యాట్ నుంచి కార్బోహైడ్రేట్స్ కింద మార్చి మన బాడీకి కావాల్సిన షుగర్ లెవెల్ అది మెయింటైన్ చేస్తుంది అనమాట. మనం కీటో డైట్లో కానీ ఫాస్టింగ్ చేసినప్పుడు కానీ ఏమి షుగర్ తినట్లేదు. అప్పుడు బ్లడ్లో టెస్ట్ చేస్తే మీకు 120 milligrams అవన్నీ ఉంటాయి కదా. దట్ ఈస్ బికాజ్ ఆ బాడీలో నుంచి ఉన్న ఫ్యాట్ని కన్వర్ట్ చేసి ఆ అమౌంట్ ఆఫ్ షుగర్ బాడీలో పంప్ చేస్తుంది అనమాట. అలాగే మీరు ఎక్సర్సైజ్ చేస్తారు అనుకోండి, ఇప్పుడు రన్నింగ్ చేస్తున్నారు, 120 grams సరిపోదు, అందుకని ఏం చేస్తుంది, అది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఎలా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది, మీరేమో పరిగెత్తున్నారు తినట్లేదు. సో ఎలా ఎక్కువ అవుతుందంటే అది ఎక్కువ ప్రాసెస్ గ్లూకోనేజెనసిస్ ద్వారా ఎక్కువ ప్రొడ్యూస్ చేసుకుంటుంది అనమాట. సో కార్బ్స్ అవసరం లేదు, కాకపోతే కొన్ని కార్బ్స్ జనరల్గా తింటాం మనం. ఇలా ఎగ్జాంపుల్ ఏంటంటే కూరగాయలు ఫైబర్ కావాలంటారు, ఫైబర్ కూడా మనం వద్దాం, ఫైబర్ అవసరం లేదు, బట్ తింటే తప్పేమీ లేదు. సో వాటిలో నుంచి కార్బ్స్ వస్తుంది. ప్రోటీన్, ఫ్యాట్స్ మీద తినకపోయినా పర్వాలేదు. నేనైతే ఫ్యాట్స్ తినను ఎక్స్ట్రా. ఇప్పుడు నేను తినే ఫ్యాట్స్ అన్నీ కూడా న్యాచురల్గా ఉన్న ప్రోటీన్లో ఉన్న ఫ్యాట్సే అనమాట. సపోజ్ నేను మటన్ తింటాను రోజు, దాంట్లో ఏదో ఫ్యాట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఆ ఫ్యాట్స్ తింటాను. అంతేగాని నేను మళ్ళీ విడిగా 50 grams కలుపుకోవటం అవన్నీ అవసరం లేదన్నమాట. ఎందుకంటే నా బాడీలో ఉన్న ఫ్యాట్ ఇంకా తగ్గాలి. అదే కదా నేను అండర్ వెయిట్ అయ్యి నేను వెయిట్ పెరగాలి అనుకుంటే అప్పుడు మీరు ఎక్స్ట్రా ఫ్యాట్ వేసుకోవచ్చు అనమాట. అది ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు వీరమాచినేని గారు నాకు చాలా ఇష్టం, ఆయన మంచి ఆయన. కాకపోతే ఆయన చేసే తప్పు ఏంటంటే ఆయన అందరికీ ఎక్స్ట్రా ఫ్యాట్ తీసుకోమని చెప్తారు. ఒక 50 grams తాగండి, 100 grams తినండి అంటారు. అవసరం లేదనమాట. మీకు నీరసంగా అనిపిస్తే కావాలంటే ప్రోటీన్ తినండి, ఇంకొకటి కూడా పెంచండి, లేకపోతే ఇంకా పన్నీర్ ఎక్స్ట్రా తీసుకోండి, పెరుగు తినండి, మీకు కావాల్సిన ఫుడ్స్ తినండి. అంతేగాని ఫ్యాట్స్ తీసుకోవడం వలన మీకు బాడీకి ఉపయోగపడేది ఏమీ లేదనమాట. అంటే ఎనర్జీ వస్తుంది. మీరు పరిగెత్తున్నారు అనుకోండి, కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, లేదా రోజంతా డ్యూటీ చేయాలి, రోడ్డు మీద ఫిజికల్ వర్క్ చేయాలి, కంప్యూటర్ ముందు కూర్చోవడం కాదు. అలాంటి వాళ్ళకి ఓకే ఫ్యాట్స్ తీసుకుంటే ఒక అర్థం ఉంది. మనం కంప్యూటర్ రోజంతా కుర్చీలో కూర్చునే వాళ్ళకి ఫ్యాట్స్ అనేది అవసరం లేదన్నమాట.
అగైన్ ఆయన క్వశ్చన్ ఏంటంటే రిక్వైర్డ్ లెవెల్ కంటే ఫ్యాట్ తగ్గితే మనకి తెలిసేది ఎలాగా అని అడుగుతున్నారు అనమాట. నా నా థియరీ ప్రకారం ఏంటంటే మీకు అసలు ఫ్యాట్స్ అవసరం లేదు. ఒకవేళ మీకు నీరసం అనిపించింది అంటే మీరు ఐదర్ సాల్ట్ తక్కువ తింటున్నారని అర్థం అనమాట. మీకు నీరసం అనిపించింది అనుకోండి, మీకు ప్రోటీన్ తినండి. మీకు ఒకవేళ తగ్గింది బాడీ, మీకు ఎనర్జీ సరిపోలేదు, నాకు నీరసంగా ఉంది అనుకుంటే ప్రోటీన్ తినండి, ఒక ఎక్స్ట్రా కోడిగుడ్డు తినండి, లేకపోతే ఎక్స్ట్రా సాల్ట్ తీసుకోండి. అది తీసుకుంటే మీకు ఎక్స్ట్రా ఎలక్ట్రోలైట్స్ ఉన్నంత కాలం మన బాడీ ఫ్యాట్ నుంచి మీకు కావాల్సిన ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఫ్యాట్ తక్కువ అయితే వలన మీకు నీరసం వస్తుంది అనేది కరెక్ట్ కాదనమాట. మీకు ఎప్పుడు కూడా మీకు ఫ్యాట్ తక్కువ అవడం వలన రాదనమాట. మీకు సాల్ట్ తక్కువ అయితే మీకు నీరసం రావచ్చు, లేకపోతే తలనొప్పి రావచ్చు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్, క్యాలరీ రిస్ట్రిక్షన్ వర్సెస్ కీటో అండ్ ఫాస్టింగ్ అనమాట. క్యాలరీ రిస్ట్రిక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు నేను 2018 దాకా నేను చాలాసార్లు డైట్ చేశానని చెప్పాను కదా. నేను 800 క్యాలరీస్ తినేవాడిని ఆ రోజుల్లో. అప్పుడు నేను ఇంకా 130 kgs. ఆ రోజుల్లో నేను నా బాడీకి కావాల్సింది 300,000 క్యాలరీస్, అయినా కానీ నేను తక్కువ తినేవాడిని. ఆ తక్కువ తినడానికి క్యాలరీ రిస్ట్రిక్షన్ అంటారు అన్నమాట. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనందరికీ BMR అని ఒకటి ఉంటుంది అనమాట, బేసల్ మెటబాలిక్ రేట్. సో బేసల్ మెటబాలిక్ రేట్ ఏంటంటే ప్రతి మనిషికి ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ కావాలి. ఏం పని చేసినా చేయకపోయినా దాని బాడీ మెయింటైన్ చేసుకోవడానికి ఒక సర్టన్ క్యాలరీస్ కావాలి. ఎగ్జాంపుల్ నాకు 3000 అయ్యి ఉండొచ్చు, మీకు 2000 అయ్యి ఉండొచ్చు, అలాగనమాట. మీరు సరిగ్గా తినలేదు అనుకోండి, సపోజింగ్ నార్మల్ డైట్లో మీరు ఒక బనానా తిన్నారు, కొంత కూరలు తిన్నారు, కొంచెం రైస్ తిన్నారు, అయిపోయింది, మీ భోజనం అయిపోయింది. అలాగే 2 సార్లు తింటారు, 3 సార్లు తింటారు, అయిపోయింది. ఆ మొత్తం కలిపి లెట్స్ సే మీరు 1000 క్యాలరీస్ తిన్నారు అనుకోండి. బాడీ ఏం చేస్తుందంటే ఆ మిగతా 1000 క్యాలరీస్ కోసం వెయిట్ చేస్తుంది. ఎందుకంటే మీకు 2000 క్యాలరీస్ కావాలి బాడీ మెయింటెనెన్స్కి. మీరు ఎక్స్ట్రా పని చేయకపోయినా కానీ మీ బాడీ సరిగ్గా మెయింటైన్ చేయాలి అంటే 2000 క్యాలరీస్ కావాలి. సో మీరు బనానా తిని 1000 క్యాలరీస్ తిన్నారనుకోండి, ఆ మిగతా 1000 కోసం ఒక వారం వెయిట్ చేస్తుంది, 2 వారాలు వెయిట్ చేస్తుంది. తర్వాత ఏమనుకుంటుందంటే ఓకే వీడు సరిగ్గా తినట్లేదు, సో దాని యాక్టివిటీ తగ్గించేసుకుంటుంది అనమాట. అంటే మీ మెటబాలిజం పడిపోతుంది అనమాట. మీ మెటబాలిజం పడిపోవడం వలన ఏమవుతుంది, మీ బాడీకి రిపేర్ సరిగ్గా అవుతుంది. సో మీకు వచ్చిన సమస్యలు ఏదైనా ఉన్నాయనుకోండి లోపల బాడీలో ఇంటర్నల్ రిపేర్ చేయాల్సినవి అవన్నీ అవ్వు అనమాట. సో ఎందుకంటే మీరు తక్కువ తింటున్నారు కాబట్టి. ఓకే, అదే కొంతకాలం అయిందన్నప్పుడు సపోజింగ్ మీరు ఒక 3 నెలలు డైట్ చేశారు, తక్కువ తిని చక్కగా సన్నగా అయిపోయిన బాగున్నాను మిర్రర్లో చూసుకుంటే అనుకున్నారు. తర్వాత మీరు డైట్ ఆపేసిన తిన్నా లెట్స్ మీరు 1000 నుంచి 2000 క్యాలరీస్ తిన్నారనుకోండి, బాడీ మళ్ళీ మెటబాలిజం పెంచదు. ఎందుకంటే మీరు 1000 క్యాలరీస్ అలవాటు చేశారు. అందుకనే ఏం చేస్తుందంటే ఆ ఎక్స్ట్రా 1000 మీరు ఏదైతే తిన్నారో దాన్ని కూడా కన్వర్ట్ చేసి దాచుకుంటుంది. ఎందుకంటే దానికి భయం, ఫ్యూచర్లో కూడా మళ్ళీ వీడు వెయ్యి తింటాడు అప్పుడు వాడుకోవచ్చులే అని దాస్తుంది అనమాట. మెటబాలిజం పెంచడానికి వేరే పద్ధతులు ఉన్నాయి, కానీ ఈ విషయంలో మీరు ఎక్కువ తినడం వలన అయితే పెరగదు అనమాట, మెటబాలిజం పెరగదు అనమాట. అదే కీటో డైట్లో ఏమవుతుందంటే సపోజింగ్ నేను కొంచెం మటన్ తిన్నాను, ఒక 2 కోడిగుడ్లు తిన్నాను, 1000 క్యాలరీస్ తిన్నాను అనుకున్నాం. నాకు కావాల్సింది 2000 క్యాలరీస్. సో ఆ 1000 క్యాలరీస్ అది వాడుకుంటుంది, ఫస్ట్ తిన్న 1000 క్యాలరీస్. దాని తర్వాత 1000 కావాలి కదా, అది బాడీ ఫ్యాట్ నుంచి తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు దానికి కీటో కెమికల్ ఉంది, మీరు గ్లూకోజ్ తినట్లేదు. సో మీ లివర్ ఎక్స్ట్రా కీటోన్స్ ప్రొడ్యూస్ చేసి దానికి కావాల్సిన 1000 క్యాలరీస్ అది తీసుకుంటుంది. అందుకనే మీకు ఎప్పుడు కూడా మీకు క్రేవింగ్స్ ఉండదు, ఆకలి ఉండదు, నీరసం ఉండదు, మిగతా అన్నీ ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. అది ఆ క్యాలరీ రిస్ట్రిక్షన్కి కీటో డైట్కి తేడా ఏంటంటే ఈ పాయింట్ అనమాట. మీకు బాడీ ఫ్యాట్ తీసుకుంటుంది కాబట్టి మీకు ఎప్పుడు కూడా మీకు మెటబాలిజం పడిపోదు అనమాట. ఈ పాయింట్ అందరికీ అర్థమైందండి? ఓకే, మళ్ళీ ఓకే. మనకి మామూలు కీటో డైట్ చేయట్లేదు అనుకుంటున్నాం, మీరు కొంచెం అన్నం తింటారు, కొంచెం స్వీట్ తింటారు, లేదా ఒక బనానా తింటారు. మనకి BMR అనే కాన్సెప్ట్ ఉంది, ఏంటంటే బేసల్ మెటబాలిక్ రేట్. మీరు ఏమీ పని చేయకుండా 24 గంటలు పడుకున్నారనుకున్నాను, మీకు ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ కావాలి. మీ సైజ్కి 2500 క్యాలరీస్ అయి ఉంటుంది, నా సైజ్కి 3000 అయి ఉంటుంది. అంత మినిమం తింటే కానీ బాడీ మెయింటెనెన్స్లో ఉండదు అనమాట.
ఓకే, గుడ్ మెయింటెనెన్స్లో. మీరు 1000 క్యాలరీస్ తిన్నారనుకుందాం, అన్నము కొంచెం బనానా అన్నీ తిన్నారు. ఆ మిగతా 1000 కావాలి కదా, 2000 నుంచి 1000 తిన్నారు, ఇంకో 1000 కోసం బాడీ వెయిట్ చేస్తుంది. ఒక 2 రోజులు వెయిట్ చేస్తుంది, 3 రోజులు వెయిట్ చేస్తుంది, ఒక నెల రోజుల తర్వాత మీరు సరిగ్గా తినట్లేదు. సో అది ఫంక్షన్స్ తగ్గించుకుంటుంది అనమాట. ఓకే, తగ్గించుకొని అది బాడీ రిపేర్ చేయడం ఆపేస్తుంది. ఓకే, బాడీ రిపేర్ ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు, ఓకే పక్కన పెడదాం. అలాగే ఇది ఇంపార్టెంట్ కాదు, ఇది పక్కన పెడదాం. అలా అన్ని ఫంక్షన్స్ తగ్గించేసుకుని మీ మెటబాలిజం పడిపోతుంది అనమాట. అదే కనుక మనం కీటో డైట్ చేసామనుకోండి, లెట్స్ మనం కీటో డైట్లో మనం పొద్దున్నే ఒక 2 కోడిగుడ్లు, మధ్యాహ్నం కొంచెం మటన్ చికెన్ తిందాము. ఓకే, 2 కలిపి 1000 క్యాలరీస్ అయింది అనుకుందాం. మిగతా 1000 క్యాలరీస్ దానికి కావాలి. అందుకని ఏం చేస్తుంది, మనకు ఆల్రెడీ మనం గ్లూకోజ్ తినట్లేదు కాబట్టి అది స్లోగా క్యాలరీస్ కీటోనే కెమికల్ ప్రొడ్యూస్ చేసుకుంటుంది లివర్ వెళ్ళి. ఆ కెమికల్ వెళ్ళి మనకి ఫ్యాట్ ఎక్కడ ఉందో దానికి తెలుసు, పొట్టలో ఉంది, ఇది ఉంది, కాళ్ళ దగ్గర, మొహం మీద అన్ని చోట్ల ఫ్యాట్ ఉంది. అది కన్వర్ట్ చేసుకుని ఆ మిగతా 1000 క్యాలరీస్ ప్రొవైడ్ చేస్తుంది. దానికి కావాల్సిన 2000 క్యాలరీస్ వచ్చింది కాబట్టి దాని ఫంక్షన్స్ అది చేసుకుంటుంది. అప్పుడు ఆ మెటబాలిజం పడిపోతుంది అనమాట. జేసన్ ఫంగ్ మీకు బ్లాగ్లోకి వెళ్తే ఒక స్టడీ ఉందన్నమాట. 4 రోజులు ఫాస్టింగ్ చేసిన వాళ్ళు మెటబాలిజం యాక్చువల్గా పెరిగింది అనమాట. వాళ్ళు ల్యాబ్లో కండిషన్స్లో టెస్ట్ చేస్తే ఫాస్టింగ్ చేసినప్పుడల్లా వాళ్ళ మెటబాలిజం పెరుగుతుంది. అదే మీరు క్యాలరీ రిస్ట్రిక్షన్ చేసినప్పుడల్లా మీకు మెటబాలిజం పడిపోతుంది అనమాట. అంటే 4 డేస్లో తేడా రాకపోవచ్చు, బట్ లాంగ్ టైం. ఇప్పుడు నేను 800 క్యాలరీస్ చేశాను, నాకు ఎప్పుడు ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకు రిపేర్ అవ్వట్లేదు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి కీటో డైట్లో ఉన్నాను. ఎప్పుడైనా రన్నింగ్కి వెళ్ళి నీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, 2వ రోజు నాకు పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి అంటే ఇప్పుడు ఎనఫ్ క్యాలరీస్ తింటున్నాను, ఎనఫ్ అమినో యాసిడ్స్ తింటున్నాను కాబట్టి బాడీ అది రిపేర్ చేసుకుంటాను అనమాట. ఇట్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్ అన్నమాట. అది రిపేర్ చేసుకోగలదు అనమాట బాడీ. చాలా మటుకు 99% ఆఫ్ ప్రాబ్లమ్స్ అది తగ్గించుకుంటుంది అనమాట. ఆ రెండింటికి సో ఏది చేయొచ్చు, క్యాలరీ రిస్ట్రిక్షన్ మంచిదా, ఫాస్టింగ్ మంచిదా, కీటో మంచిదా అంటే కీటోలో చేయడం ఎప్పుడు మంచిది అనమాట. మెటబాలిజం మీకు తగ్గదు అనమాట. ఓకే, ఈ పాయింట్ అర్థమైంది. ఓకే, మెయిన్ కాన్సెప్ట్స్ అయితే అది. మనం ఇంకా స్లోగా మనం ఫుడ్ కేటగిరీస్లోకి వద్దాం అనమాట. ఫుడ్స్ జనరల్గా ఏమేమి అవాయిడ్ చేయాలి అంటే ప్రాసెస్డ్ ఫుడ్ ఒకటి,